హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో ఇక్కడ షీట్స్ ఉన్నాయి కానీ ఈ షీట్ నెంబర్ ఆఫ్ షీట్స్ అనేవి హైడ్ అయి ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ షీట్స్ ఎట్ ఏ టైం మనకి అన్హైడ్ కావాలి. అవి ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి అన్హైడ్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఏవైతే హైడ్ అయిన లిస్ట్ మనకి ఇక్కడ చూపిస్తున్నాయండి. ఇక్కడ మనం షిఫ్ట్ పట్టుకున్నా కంట్రోల్ పట్టుకున్నా అయినా కానీ ఇవి సెలెక్ట్ అవ్వండి. ఓన్లీ ఒకటే సెలెక్ట్ అవుతుంది. దెన్ మనం ఓకేని క్లిక్ చేసిన అది ఒక్కటే అన్హైడ్ అనేది అవుతుంది. అట్లా కాకుండా వీబీ కోడ్ ఉపయోగించి మనకి ఏవైతే ఇవి హైడ్ అయినాయో ఇవన్నీ ఒకేసారి మనకి అన్హైడ్ కావాలని అవి ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనం వీబీ కోడ్ ఉపయోగించాలి కాబట్టి ఆల్ట్ F11 అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి పాపప్ విండో ఓపెన్ అవుతుందండి. ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి వ్యూ కోడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మా దగ్గర ఉన్న కోడ్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ రన్ అనేది ఉంది కదండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రన్ అనేది ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. లేదంటే F5 అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ రన్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు వెళ్ళి మన ఎక్సెల్ షీట్స్ చూద్దాం. చూడండి, ఏవైతే హైడ్ అయి ఉన్నాయో నెంబర్ ఆఫ్ హైడ్ అయి ఉన్నాయి కదండి, ఎట్ ఏ టైం ఇవి అన్నీ అన్హైడ్ అయినాయండి. ఇప్పుడు రైట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ అన్హైడ్ అనేది లేదు కదండి, ఎందుకంటే ఇవన్నీ అన్హైడ్ అయిపోయినాయి. ఈ విధంగా మనం ఎన్నైనా ఇవ్వండి నెంబర్ ఆఫ్ షీట్స్ అనేవి అన్హైడ్ అయినాయి అనుకోండి, హైడ్ అయి ఉన్నాయి అనుకోండి, అన్హైడ్ చేయొచ్చు ఎట్ ఎ టైం. ఓకేనండి. థ్యాంక్ యూ.